హనుమాన్ అంటూ ఎలాంటి అంచనాలు లేకుండా పెద్ద హీరోలతో పోటీపడి సంక్రాంతి విన్నర్గానే కాదు పాన్ ఇండియా మార్కెట్లో సెన్సేషన్ కలెక్షన్స్ రాబట్టిన ప్రశాంత్ వర్మ హనుమాన్ చిత్రం ఓటీటీలోనే కాదు బుల్లితెర మీద కూడా సత్తా చాటింది. హనుమాన్కి సీక్వెల్గా జై హనుమాన్ని అనౌన్స్ చేయడమే కాకుండా దానిని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల అంటూ ట్వీట్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ ప్రస్తుతం ఆ చిత్ర స్క్రిప్ట్ని ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. జై హనుమాన్ తర్వాత ప్రశాంత్ వర్మ బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్తో చిత్రానికి కమిట్ అయ్యాడు. రణవీర్తో ప్రశాంత్ వర్మ చిత్రం జై హనుమాన్ తర్వాత అతి త్వరలోనే పట్టాలెక్కబోతోంది. ప్రశాంత్ వర్మ యూనివర్స్లో భాగంగానే రణవీర్ చిత్రం ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. హనుమాన్ సూపర్ హీరో బేస్డ్ మూవీ. ఇప్పుడు రణవీర్తో అదే తరహాలో ప్రశాంత్ వర్మ చిత్రాన్ని చేయబోతున్నట్టుగా టాక్. అయితే ఆ చిత్రానికి ముందుగా రాక్షస అనే టైటిల్ని అనుకున్నప్పటికీ ఇప్పుడు ప్రశాంత్ వర్మ రణవీర్ సింగ్ కాంబో చిత్రానికి బ్రహ్మ రాక్షస అనే టైటిల్ని అనుకుంటున్నారు. కథ ఎప్పుడో ఫైనల్ అయిపోయింది. ఈ కథకు టైటిల్ని కూడా రణవీర్ ఓకే చెప్పేశారని తెలుస్తోంది. Please subscribe to. Please subscribe. Subscribe to. Please subscribe. Please subscribe. Please subscribe to Jai Swarajya TV. 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 Please subscribe to Swaraj TV. Please sign in Uplay. Please sign up for Uplay. యూబ్లెట్ యాప్ సైన్ ఇన్ అవ్వండి, రక్తదానం చేయండి.